హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. సంజన సంజన పేరంటే ఫన్, కామెడీ, నిజంగా టూ గుడ్. బిగ్ బాస్ని ఎవరైనా లేపింది ఎవరైనా అంటే సంజన అని చెప్తాను నేను. సంజన గారు నిజంగా చాలా 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 మంచి గేమర్, మంచిగా ఆడుతుంది, అన్ని విషయాల్లో మంచిగా ఉంటుంది. దొంగతనాల్లో కూడా చేసే కామెడీ కూడా, అది కూడా హైలైట్ అనిపిస్తుంది నాకైతే. రియల్ సంజననే నామినేషన్ చేసారు. సంజనని వీళ్ళందరూ కలిసి ఆమెని తీసి కిందికి ఎగ్గేసారు. ఎంత బాధ అనిపించింది అంటే రియల్ చాలా బాధ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. సంజన నామినేషన్లు ఉంటే సంజన సేవ్ అవుతుంది. సంజన 100% సేవ్ అవుతుంది. మనకు తెలిసిన నమ్మకం అదే. 100% మన సంజనకు ఏడుకోదు, అందులోనే ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లోనే. కానీ సంజన నామినేషన్ అయిపోయాక సంజన ఒక ఫన్ను, అందరు తీసి సంజనని వేసేస్తారు. వేసేసినాక సంజనలో ఒకటి నచ్చేది అంటే దివ్యని వాళ్ళందరూ తీసుకుంటున్నప్పుడు దివ్య 100% సంజన గారికి సపోర్ట్ చేయదు. కానీ దివ్య తీసుకున్నప్పుడు సంజన గారు చెప్తారు, ఏమని చెప్తారు, రితు హెల్ప్ చేయమ్మా, కాపాడమ్మా, కాపాడితే నిన్ను కూడా కాపాడుతుంది, ఎందుకు అట్లా ఆడుతుండ్రు, ఏం గేమ్ ఆడుతున్నారు అని. నిజంగా ఏం గేమ్ ఆడుతున్నారో బాబు వీళ్ళందరూ అనిపించింది. రియల్ చెప్తున్నా. తీసేసిన తర్వాత వాళ్ళందరూ తీసేసిన తర్వాత సంజన కెమెరాతో మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఏమంటారు, సంజన నీకేమైనా సంజయ్ ఉంటే వాళ్ళతో మాట్లాడు, నాతో మాట్లాడకని అంటే కామెడీ నిజంగా ఫన్ను. బిగ్ బాస్ నేను వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ అందరు నవ్వుతారు నిజంగా, వాళ్ళందరూ నవ్వుతారు. రీతితో హీ అని ఎగిరిపడుతుంది. నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది నిజంగా. సంజన లేకపోతే ఆ ఇల్లు కామెడీ లేదు, ఏది లేదు. రియల్ చాలా బాగా అనిపిస్తుంది. భరణి గారి గురించి అందరికి కొంచెం అర్థమవుతుంది. మీకేమనిపించింది? సంజన నామినేషన్లు ఉన్న సేవ్ అవుతుంది అనిపిస్తుందా లేదా? ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.